హాయ్! హలో! నమస్తే. ఈ వీడియోలో మనం పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025, 26 సంవత్సరానికి ప్రిపేర్ చేసినటువంటి మరి బుక్లెట్స్‌కి సంబంధించిన కొన్ని విషయాలను డిస్కస్ చేద్దాం. సో ఇది మన గవర్నమెంట్ ప్రింట్ చేసి మనకి ఇచ్చిన బుక్లెట్ యొక్క కవర్ పేజ్ ఇలా ఉంది. స్టార్టింగ్ పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025, 26. సో క్లాస్ 2కి సంబంధించిన బుక్లెట్. ఇక్కడ మనకి పర్టికులర్గా ఇంపార్టెంట్ అయిన దాని గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. విద్యార్థి మార్కుల వివరాలు. సో ఇది కేవలం టీచర్స్ మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఇందులోని స్టూడెంట్స్ చేయాల్సిన వర్క్ ఏమి ఉండదు. సో మనం వాల్యుయేషన్ చేసిన తర్వాత మనం ఎంటర్ చేయాల్సిన మార్క్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో టూల్ 1 దగ్గర సామాజిక భావోద్వేగ అభివృద్ధి, సోషల్ ఎమోషనల్ డెవలప్మెంట్ అని చెప్పేసి సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ అని చెప్పి, అలాగే టూల్ 2 కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని చెప్పి మేధాభివృద్ధి, దానికి సంబంధించి 5 మార్క్స్, సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్కి సంబంధించి 5 మార్క్స్, అదేవిధంగా భాషాభివృద్ధి లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి 5 మార్క్స్ మనము పర్సనల్గా స్టూడెంట్స్కి అలాట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మరి మనకున్న టైం టేబుల్ ప్రకారం పిల్లలు ఇదివరకే రాశారు, ఎగ్జామ్స్ అన్నీ రాశారు. టోటల్ టూల్ 1, టూల్ 2, టూల్ 3 అలాగే టూల్ 4 వీటి నాలుగిటికి సంబంధించి టోటల్ మార్క్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దానికి గ్రేడ్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో సేమ్ అలానే మళ్ళీ సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2కి సంబంధించి కూడా ఆ డీటెయిల్స్ మనకు ఉన్నాయి. అవి ఎగ్జామ్స్ అయినప్పుడు మనం వాటిని ఇందులో ఎంటర్ చేస్తాం. గ్రేడ్స్కి సంబంధించి గ్రేడింగ్ విధానం చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ సెకండ్ క్లాసెస్కి మనం అబ్జర్వ్ చేస్తే వీళ్ళకి ఇచ్చిన టూల్ 1, టూల్ 2, టూల్ 3 అనేవి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్కి కంపేర్ చేసినప్పుడు దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. కొంచెం జాగ్రత్తగా చూడండి. సో ఈ టూల్ 1 అనేది 5 మార్క్స్కి మనకి ఇవ్వడం జరిగింది, సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ అని చెప్పేసి. సో ఇందులో ఏం చేస్తాం, దేని ఆధారంగా పిల్లానికి మార్క్స్ ఇస్తాము అనేది నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. కంపిటెన్సీ ఏంటి, స్టార్ట్స్ రికగ్నైజింగ్ సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్ బిలాంగింగ్ టు ఎ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ. సో ఈ టూల్ 1 ఇందులో మనం సాధించాల్సిన సామర్థ్యాలు, పిల్లవాడు సాధించాల్సిన సామర్థ్యాలు ఏంటి అంటే, పిల్లవాడు సెల్ఫ్ రికగ్నిషన్ అనేది చేస్తాడనమాట. తనను తాను గుర్తించుకోవడం, తన పర్సనల్స్ని తను మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా ఈ లెర్నింగ్ అవుట్కమ్లో మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ చూడండి, ఇక్కడ షేర్స్ పర్సనల్ డీటెయిల్స్ అబౌట్ ఫ్యామిలీ మెంబర్స్ ఆక్యుపేషన్, ద ప్లేస్ ఆఫ్ వర్క్, డీటెయిల్స్ అబౌట్. చూడండి, ఇక్కడ సెల్ఫ్ అంటే పిల్లవాడికి సంబంధించిన వ్యక్తిగతమైన వివరాలు, వాళ్ళ పేరెంట్స్, తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఏ వృత్తి చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి, వాళ్ళ విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే విషయంలో ఈ సామర్థ్యాన్ని అనేది మనం బయటికి రాబట్టవచ్చు. వాళ్ళు చెబుతున్న వాటి ఆధారంగా మనము వీటికి మార్క్స్ అలాట్ చేయాల్సి ఉంటుంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, టూల్ 1కి, టూల్ 2కి, టూల్ 3కి, సో మూడింటికి కూడా వాళ్ళు రాసేది ఏముండదు. వాళ్ళతో మనం వాళ్ళని మాట్లాడిస్తూ వాళ్ళ స్ట్రెంగ్స్, సామర్థ్యాలన్నింటినీ మనం చెక్ చేస్తూ వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి అనేది మనము అలాట్ చేయాలి తప్ప వాళ్ళు రిటర్న్గా రాసేది ఏముండదు. ఓన్లీ రిటర్న్ టెస్ట్లో మాత్రమే వాళ్ళు ఎగ్జామ్ రాయడం జరుగుతుంది తప్ప నార్మల్గా వీళ్ళు మనము ఈ 3 టూల్స్, టూల్ 1, టూల్ 2, టూల్ 3 ఈ మూడింటికి కూడా వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తూ మనమే నోట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం గమనించాలి. సో ఏంటి ఈ టూల్ 1లో జరిగే విషయం ఏంటి అంటే, యాక్టివిటీ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, దీనికి ప్రత్యేకంగా మెటీరియల్ ఏమీ అవసరం ఉండదండి. సపరేట్గా దీనికి ఈ టూల్ని మనము చేయడానికి మెటీరియల్ ఏమి అవసరం ఉండదు. పిల్లవాడిని దగ్గర కూర్చోబెట్టుకొని వాడితో మాట్లాడాల్సి ఉంటుంది, వాడితో మాట్లాడించాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన చూడండి, క్వశ్చన్ ఫార్మేషన్స్ ఎట్లా ఉండాలనేది వీళ్ళు ఆల్రెడీ మనకి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ చూడండి, టెల్ ద నేమ్స్ ఆఫ్ యువర్ మదర్, ఫాదర్, అంకుల్ ఆర్ ఆంట్ ఆర్ ఎనీ వన్ రిలేటివ్. వాట్ వర్క్ దే డూ. సో వాట్ వర్క్ డూ దే డూ. సో చూడండి, ఇక్కడ పిల్లవాడిని మనం కూర్చోబెట్టి ఈ సామర్థ్యాన్ని మనం తెలుసుకునే విధానం ఏంటి అంటే, వాడిని కూర్చోబెట్టి వాడి వ్యక్తిగతం కోసం మనం కొన్ని క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది. సో వాడి ఫ్యామిలీ గురించి, పిల్లవాడి ఫ్యామిలీ గురించి, తన తల్లి, తన తండ్రి పేర్ల గురించి, లేకపోతే వాళ్ళ ఆంటీ, వాళ్ళ అంకుల్ పేర్ల గురించి, లేదా అదర్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్ల గురించి అడిగి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏం పని చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఇలాగా వాడి వ్యక్తిగతమైన ప్రశ్నలన్నింటినీ కూడా వాడిని అడిగి వాడి నుంచి సమాధానాన్ని రాబట్టాల్సి ఉంటుందన్నమాట. సో ఆ సమాధానాన్ని రాబట్టే క్రమంలో వాడు ఎంత మేరకు సమాధానాన్ని ఎంత ఎఫెక్టివ్గా ఇవ్వగలుగుతున్నాడు అనే దాన్ని బేస్ చేసుకొని మనం వాడికి ఇవ్వాల్సిన మార్కులు అలాట్ చేయడం ఉంటుంది. బాగా ఎంగేజ్ అయిన తర్వాత వాడు ఫ్రీగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారనమాట. సో మేక్ స్టూడెంట్ సిట్ కంఫర్టబుల్లీ అంటే అర్థం ఏంటి అంటే, సో వాడిని ఫ్రీగా కూర్చునేటట్లుగా, ఆడు భయపడుతున్నట్లుగా కాకుండా మనతో ఫ్రీ అయ్యేటట్టుగా ఒక హెల్దీ అట్మాస్ఫియర్ని వాడి కోసం క్రియేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో స్టూడెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే చూడండి, ఆస్క్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫాదర్, వాట్ డస్ హీ డూ, రిపీట్ ద సేమ్ ఫర్ ద అదర్ క్వశ్చన్స్. చూడండి, అలా వాటితో మాట్లాడించడానికి, వాడు కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడా లేదనేది మనం టెస్ట్ చేయడానికి ఇదే ప్రశ్నలు. మీ అమ్మ ఏం చేస్తూ ఉంటారు, మీ అంకుల్ ఏం చేస్తూ ఉంటారు, మీ అన్నీ ఏం చేస్తూ ఉంటారు, మీ తాతయ్య ఏం చేస్తూ ఉంటారు, ఈ విషయాలన్నీ కూడా రిపీటెడ్గా వాడిని అడుగుతూ ఉంటే వాడు ఒకవేళ భయపడతా ఉన్నా కూడా తర్వాత వాడు క్లియర్గా సమాధానం చెప్పడానికి, వాడు కంఫర్టబుల్గా ఆన్సర్ చేయడానికి అవకాశం కుదురుతుందన్నమాట.
నెక్స్ట్ చూడండి ఇక్కడ స్టూడెంట్ లెర్నింగ్ లెవెల్ అండ్ మేక్ మార్కింగ్ క్రైటీరియా ఫర్ ఈచ్ యాక్టివిటీ. చూడండి వాడితో మాట్లాడిన తర్వాత మనం వాడి మాటలను వాడి ఆన్సర్స్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన తర్వాత వాడు ఏ లెవెల్లో ఉన్నాడు, స్టూడెంట్ లెర్నింగ్ లెవెల్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది మనం డిసైడ్ చేయడానికి మనకి ఇక్కడ ఒక ఇండెక్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి స్ట్రీమ్. చూడండి ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే స్టూడెంట్ లెర్నింగ్ లెవెల్లో ఫస్ట్ లెవెల్ ఏంటి అంటే స్ట్రీమ్ లెవెల్, సెకండ్ లెవెల్ ఏంటి అంటే మౌంటైన్ లెవెల్, థర్డ్ లెవెల్ ఏంటి అంటే స్కై లెవెల్. చూడండి స్ట్రీమ్ అంటే ఒక వాగు అంటే చూడండి ఇలా గ్రౌండ్కి ఈక్వల్గా ఉంటుంది, లేకపోతే గ్రౌండ్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది. కాబట్టి స్ట్రీమ్ లెవెల్ అంటే అర్థం ఏంటంటే వాడు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాడు అన్నట్లుగా మనము అర్థం చేసుకునే దానికి ఈ టర్మ్స్ని యూస్ చేయడం జరిగిందనమాట. వాగు స్థాయి అంటాం తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లో స్ట్రీమ్ లెవెల్ అని చెప్పేసి చెప్తారు. చూడండి ఇక్కడ స్ట్రీమ్ లెవెల్లో ఒక విద్యార్థి ఉన్నాడు అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే స్టూడెంట్ ఓన్లీ ఆన్సర్స్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్. అంటే పిల్లవాడు ఫస్ట్ అంటే మనం వేసిన ప్రశ్నలో మొదటి భాగాన్ని ఆన్సర్ చేస్తాడు. సపోజ్ మీ నాన్నగారి పేరేంటి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫాదర్, వాట్ ఈస్ యువర్ ఫాదర్స్ నేమ్ అని అడిగినప్పుడు వాట్ యువర్ ఫాదర్ డూ అని చెప్పేసి అడిగినప్పుడు వాడు వాళ్ళ నాన్నగారి పేరు మాత్రమే చెప్పగలిగి వాళ్ళ ఫాదర్ ఏం చేస్తున్నారు, ఆక్యుపేషన్ ఏంటి అనేది చెప్పలేకపోతున్నాడు అనుకోండి. సో అంటే వాడు సగం ఆన్సర్ చేయగలిగాడు, సగం ఆన్సర్ చేయలేకపోయాడు. కాబట్టి సో దాన్ని మనము ఎలా కన్సిడర్ చేస్తామంటే హాఫ్ పార్ట్ మాత్రమే ఆన్సర్ చేస్తున్నట్లుగా కన్సిడర్ చేస్తామన్నమాట. ఇలా పిల్లవాడు ఎన్ని ప్రశ్నలు అడిగినా అందులో సగం ముక్కకి లేకపోతే హాఫ్ పార్ట్కి మాత్రమే వాడు ఆన్సర్ చేయగలిగి మిగతా వాటికి ఆన్సర్ చేయలేకపోతే వాడు స్ట్రీమ్ లెవెల్లో ఉన్నాడని అర్థం చేసుకొని ఆ ప్రశ్నకి వాడు ఇచ్చిన సమాధానాన్ని బేస్ చేసుకొని వాడికి 1 మార్క్ ఇష్యూ చేస్తామన్నమాట. 1 మార్క్ మనకి ఇందాక చూపించిన ఈ టేబుల్ ఏదైతే ఉందో, ఇందాక మనం చూపించుకున్న ఈ టేబుల్ అయితే ఉందో, ఇందులో సోషల్ ఎమోషనల్ డెవలప్మెంట్ అన్న దగ్గర నువ్వు వాడు స్ట్రీమ్ లెవెల్లో ఉన్నాడని కనుక ఐడెంటిఫై చేస్తే అక్కడ నువ్వు 1 మార్క్ వేయడం జరుగుతుందన్నమాట. అలానే ఒకవేళ పిల్లవాడు స్ట్రీమ్ లెవెల్ కాదు, వాడు స్టూడెంట్ టెల్స్ నేమ్స్ బట్ డజంట్ ఆన్సర్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ క్లియర్లీ. సో వాడు క్వశ్చన్లో మొదటి పార్ట్ని ఆన్సర్ చేసి రెండో పార్ట్ని కూడా ఆన్సర్ చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మా నాన్నగారు ఏం చేస్తారంటే మా నాన్నగారు అని చెప్పేసి వాడు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తాడు, కానీ కాన్ఫిడెంట్గా ఆయన ఏం వర్క్ చేస్తున్నారు అనే దాని గురించి క్లియర్గా చెప్పలేడు అనమాట. రైట్, వాడు చెప్పడానికి అటెంప్ట్ చేస్తాడు కానీ ఆ ఆన్సర్ అంత ఎఫెక్టివ్గా ఉండదు. దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే వాడు క్వశ్చన్ అర్థం చేసుకొని తిరిగి ఆన్సర్ చెప్పడానికి కూడా వాడు ప్రయత్నం చేస్తున్నాడన్న భావన మనకు కలిగితే కనుక ఆ పిల్లవాడు మౌంటైన్ లెవెల్లో అంటే పర్వత స్థాయిలో ఉన్నాడని చెప్పేసి మనం అర్థం చేసుకుంటాం. దానికి గాను ఆ పిల్లవానికి 3 మార్క్స్ అలాట్ చేస్తాం. ఆ 3 మార్క్స్ అలాట్ చేసిన ఇందాక మనం చూపించినట్లుగా ఇందులో నోట్ చేసుకుంటాం అనమాట. సో ఇందులో మనము వాడికి 3 మార్క్స్ నోట్ ఇస్తే కనుక దాన్ని ఇందులో నోట్ చేసుకుంటాం. అలానే తదుపరి ఒకవేళ పిల్లవాడు స్కై లెవెల్లో కనుక ఉన్నట్లయితే ఎలా డిసైడ్ చేస్తాం? స్టూడెంట్ ఆన్సర్ బోత్ పార్ట్స్ ఆఫ్ ద క్వశ్చన్ క్లియర్లీ. సో మనం అడిగిన ప్రశ్నకి కంప్లీట్గా ఆన్సర్ చెప్తాడు పిల్లవాడు. సో క్లియర్గా ఆన్సర్ చెప్తాడు పిల్లవాడు. అలాగా వాళ్ళ నాన్నగారి పేరు చెప్పగలిగి వాళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారో చెప్పగలిగితే, వాళ్ళ అంకుల్ పేరు చెప్పి వాళ్ళ అంకుల్ ఏం చేస్తుంటారో చెప్పగలిగితే, సపోజ్ మా అంకుల్ పోలీస్ అనో, మా అంకుల్ డాక్టర్ అనో, మా అంకుల్ సైంటిస్ట్ అనో ఏదో సంథింగ్ వాడు చెప్పగలిగితే, సో వాడు కాన్ఫిడెంట్గా క్వశ్చన్లో 2 పార్ట్లు కూడా ఆన్సర్ చేయగలిగితే వాడు స్కై లెవెల్లో ఉన్నాడని చెప్పేసి మనం ఐడెంటిఫై చేసి మనకి 5 మార్క్స్ అలాట్ చేయాల్సి ఉంటుంది. ఇది టూల్ మనకి సంబంధించి మనం మార్క్స్ ఎలా అలాట్ చేయాలనే దాని గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. మనం ఎన్ని మార్క్స్ వాడికి ఇస్తున్నాం అనేది ఇక్కడ వాడికి ఇచ్చే మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేసి మనం ఫీడ్బ్యాక్ రాస్తాం. వాడు ఒకవేళ స్కై లెవెల్లో ఉంటే కనుక అన్నిటికీ బాగా ఆన్సర్ చేశాడు అని చెప్పేసి ఫీడ్బ్యాక్ రాస్తాం. లేదు మౌంటైన్ లెవెల్లో ఉంటే కనుక పిల్లవాడు హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఆన్సర్ కాన్ఫిడెంట్గా చెప్పాడు, హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, వీని కొంచెం ప్రోత్సహించగలిగితే కనుక తదుపరి కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాడనే విషయాన్ని మనం ఇక్కడ ఫీడ్బ్యాక్లో మెన్షన్ చేస్తాం. లేదు పిల్లవాడు స్ట్రీమ్ లెవెల్లో ఉన్నాడు అనుకుంటే కనుక వాడికి వచ్చిన మార్కులు అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్లో పిల్లవాడు క్వశ్చన్ అర్థం చేసుకొని సగం భాగాన్ని ఆన్సర్ చేయగలిగాడు కానీ మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడు, సో సమాధానం చెప్పడానికి కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. కాబట్టి కొంచెం ఫోకస్ పెట్టి పిల్లవాడిని స్ట్రెంథెన్ చేస్తే కనుక తదుపరి మనం అడిగే ప్రశ్నలు కొంచెం కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పగలుగుతాడు అన్నట్లుగా మనం ఫీడ్బ్యాక్ ఇందులో నమోదు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ మనం ఖచ్చితంగా నమోదు చేసి రికార్డ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదివరకు FA1 పేపర్స్ కరెక్షన్ అయిపోగానే పేపర్స్ అన్ని పక్కన పడేసే వాళ్ళని, మళ్ళీ FA2 పేపర్స్ వచ్చేదాకా కూడా వీటి పని ఏమి ఉండేది మనకి కాదు. మధ్యలో ఎవరైనా వచ్చినా సరే అడిగితే వాటి గురించి అడిగేవారు, అడగకపోతే మనకి దాని గురించిన అసలు ఆలోచన ఉండేది కాదు. బట్ ఇప్పుడు అలా కాదు. FA1 నుంచి SA2 వరకు ప్రతిదీ కూడా రికార్డు ఒక బుక్లెట్లోనే నమోదవుతుంది. కాబట్టి ఏ ఆఫీసర్స్ వచ్చినా ఎవరు ఇన్స్పెక్షన్కి వచ్చినా సరే FA1 నుంచి FA2కి, FA2 నుంచి SA1కి సో ఏం డెవలప్మెంట్ అయింది, ఏం చేంజ్ వచ్చింది అనేది వాళ్ళు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. సో అబ్జర్వ్ చేసినప్పుడు మనం దానికి ఆన్సర్ చేసేటట్లుగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా వీటిని మనం ఒక ప్రాపర్ రికార్డ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇంకా టూల్ 2 దగ్గరికి వస్తే ఈ టూల్ 2 కూడా 5 మార్క్స్ అలాట్ చేయాల్సి 5 మార్క్స్కి మనము అలాట్ చేయాల్సి ఉంటుంది. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఈ టూల్ 2ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ టూల్ 2 ఏంటో చూద్దాం. చూడండి. సో కంపిటెన్సీ ఏంటి? అబ్జర్వ్స్ అండ్ అండర్స్టాండ్స్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ దెమ్. సో ఏంటి అంటే ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్లో మేధోశక్తిని మనం పరిశీలన చేస్తాం పిల్లవాడికి. సో ఏదైనా ఒక సన్నివేశాన్ని, ఒక సందర్భాన్ని చూసినప్పుడు ఆ సందర్భాన్ని పిల్లవాడు ఎలా అర్థం చేసుకుంటున్నాడు, ఎలా గుర్తుపెట్టుకుంటున్నాడు, దాన్ని ఎలా రీజనింగ్ చేయగలుగుతున్నాడు,
చేయగలుగుతున్నాడు అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. సో ఈ టూల్ టు లెర్నింగ్ అవుట్కమ్ ఏముంటుంది అంటే, సో చూడండి, ఐడెంటిఫైస్ అండ్ డిస్క్రైబ్స్ ఫైనర్ డీటెయిల్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, సైన్స్, ప్లేసెస్, కామన్ యాక్టివిటీస్ ఇన్ ద ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇన్ ద పిక్చర్ మోడల్స్. చూడండి, ఇందులో మనకి మనం అబ్జర్వ్ చేసే లెర్నింగ్ అవుట్కమ్ ఏముంటుంది అంటే, పిల్లవాడు సైన్స్ కానీ లేకపోతే ఏమైనా గుర్తులు కానీ, ఆబ్జెక్ట్స్, వస్తువులు కానీ, ప్లేసెస్ని కానీ, కామన్గా జరుగుతున్న యాక్టివిటీస్ని కానీ, ఇమీడియట్గా ఆ ఎన్విరాన్మెంట్లో కనిపించే ఏ సంఘటన సందర్భాన్ని కూడా పిల్లవాడు ఎలా అర్థం చేసుకుంటున్నాడు, దాన్ని ఎలా రీజనింగ్ చేయగలుగుతున్నాడు, దాన్ని ఎలా మైండ్లో ఉంచుకోగలుగుతున్నాడు అనే దాన్ని మనము ఎక్కువగా ఈ లెర్నింగ్ అవుట్కమ్లో మనము చూస్తామన్నమాట. సో దానికి సంబంధించిన యాక్టివిటీ ఏంటి అంటే, దీనికోసం మనకి ఏం కావాలి, మెటీరియల్స్ రిక్వైర్డ్. సో మనకు కావాల్సిన మెటీరియల్స్ ఏంటి అంటే, పోస్టర్ ఆఫ్ ద మార్కెట్ అవైలబుల్ ఇన్ ద టీఎల్ఎం కిట్. చూడండి, ఏదైనా ఒక పోస్టర్, సపోజ్ వీడిచ్చిన ఇందులో ఈ బుక్లెట్లో వీడిచ్చిన పోస్టర్ ఏంటి అంటే, ఒక మార్కెట్ కనిపిస్తున్నట్లుగా, ఒక మార్కెట్ లాంటి సన్నివేశం కనిపిస్తున్నట్లుగా ఒక టీఎల్ఎం రెడీ చేసుకొని, సో ఆ టీఎల్ఎంని పిల్లడి ముందు ఎగ్జిబిట్ చేయాల్సి ఉంటుంది అనమాట, ప్రదర్శించాల్సి ఉంటుంది. సో ఆ టీఎల్ఎంని వాడి ముందు ప్రదర్శించి వాడిని అడగాల్సిన విషయం ఏంటంటే, చూడండి, క్వశ్చన్ ఏంటి, ఐడెంటిఫై ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఇన్ దిస్ పిక్చర్. సో వాడి లెర్నింగ్ అవుట్కమ్స్ని మనం అర్థం చేసుకోవడానికి, ఈ టూల్ 2లో వాడు ఏ స్థాయిలో ఉన్నాడనేది అర్థం చేసుకోవడానికి మనం వాడిని ఏం క్వశ్చన్స్ అడగాలి, ఒక పోస్టర్ చూపించి ఆ పోస్టర్లో సో నేను కొన్నిటిని చెప్తాను, వాటిని ఐడెంటిఫై చేయి, అవి ఎక్కడ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయన్నట్లుగా వాడికి ఒక టాస్క్ ఇవ్వాలన్నమాట. సపోజ్ ఫ్రూట్స్ ఎక్కడ ఉన్నాయి, స్కూటర్ ఎక్కడ ఉంది, క్లాత్ షాప్ ఎక్కడ ఉంది, హార్స్ ఎక్కడ ఉంది, మెడికల్ షాప్ ఎక్కడ ఉంది, వీటిని ఐడెంటిఫై చేయని చెప్పేసి అని ఆ పిక్చర్ని, ఆ పోస్టర్ని చూపించి వాడికి ఒక టాస్క్ ఇవ్వాలన్నమాట. అప్పుడు చూడండి, అప్పుడు మనం ఎప్పుడైతే ఈ టాస్క్ని పిల్లవాడికి అప్పగించామో, టీచర్కి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది, షో ద పిక్చర్ ఆఫ్ ద మార్కెట్ టు ద స్టూడెంట్. సో పిల్లవాడికి ఆ పిక్చర్ చూపించిన తర్వాత స్టూడెంట్ ఏం చేస్తాడు, అందులో మనము ఐడెంటిఫై చేయమన్న వాటిని వాడు ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేస్తాడు. సో వాడు ఐడెంటిఫై చేస్తున్న వాటిని బేస్ చేసుకొని మనము వాడికి ఇవ్వాల్సిన మార్కులు, వాడు ఏ స్థాయిలో ఉన్నాడు, ఏ లెవెల్లో ఉన్నాడు అనేది మనం డిసైడ్ అవుతాం అనమాట. సో అది ఎట్లా చూద్దాం. మళ్ళీ ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి, మనకి 3 లెర్నింగ్ లెవెల్స్ ఉన్నాయి, స్ట్రీమ్ లెవెల్, మౌంటైన్ లెవెల్, స్కై లెవెల్. సో స్ట్రీమ్ లెవెల్లో ఏం చేస్తాడు పిల్లవాడు అంటే, స్టూడెంట్ ఐడెంటిఫైస్ 0 to 2 ఐటమ్స్. మనం చెప్పిన 5 ఆబ్జెక్ట్స్లోనూ 1 లేదా 2, 0 to 2 మాత్రమే వాడు ఐడెంటిఫై చేయగలుగుతాడు. మిగతా వాటిని ఐడెంటిఫై చేసే దాంట్లో వాడు కొంచెం డిఫికల్టీ ఫీల్ అవుతాడు అనమాట. సో ఇలాగా వాడు 5 మనం చూపించమన్న 5 ఒక 2 మాత్రమే చూపిస్తే, ఒకటిని మాత్రమే చూపిస్తే, అసలు దేన్ని చూపించుకోలేకపోతే కూడా సో వాడు స్ట్రీమ్ లెవెల్లో, వాగు స్థాయిలో ఉన్నాడని మనం అర్థం చేసుకొని 1 మార్క్ అవార్డ్ చేస్తాం. అట్లానే మౌంటైన్ లెవెల్. సో ఈ మౌంటైన్ లెవెల్లో ఏం జరుగుతుంది, స్టూడెంట్ ఐడెంటిఫైస్ 3 to 4 ఐటమ్స్ బట్ కుడ్ నాట్ డిస్క్రైబ్ ఎనీ ఆఫ్ ద ఐటమ్స్. సో స్టూడెంట్ ఐటమ్స్ని ఒక 3 నుంచి 4 వరకు ఐటమ్స్ని ఐడెంటిఫై చేస్తారు, కానీ వాటిని వివరించేదానికి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి వాడు కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తారనమాట. సో అలాగా ఐడెంటిఫై చేసి దాని గురించి ఎక్కువగా మాట్లాడలేకపోతే, అలాంటి సందర్భాల్లో మనం ఆ విద్యార్థిని మౌంటైన్ స్థాయిలో, పర్వత స్థాయిలో ఉన్నాడని మనము ఐడెంటిఫై చేసి మనకి 3 మార్క్స్ అలాట్ చేయొచ్చు. అలానే స్కై లెవెల్. సో స్కై లెవెల్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, వాడు కంప్లీట్గా ఇచ్చిన టాస్క్ని 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగితే కనుక పిల్లవాడు 5 ఐటెంలు కూడా ఐడెంటిఫై చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, వాటిని డిస్క్రైబ్ చేయగలిగితే కనుక వానికి 5 మార్క్స్ మనం అలాట్ చేస్తాం. మనం అలాట్ చేసిన ఆ 5 మార్క్స్ని మార్క్స్ అప్టైన్ అన్న దగ్గర మనం రాసి ఫీడ్బ్యాక్ రాస్తాం. వాడు స్ట్రీమ్ లెవెల్లో ఉంటే కనుక ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేసే దాంట్లో డిఫికల్టీ ఫేస్ చేస్తున్నాడు, సో మనము వాడిని స్ట్రెంథన్ చేయాలి, వాడిని కొంచెం ఫోకస్ పెట్టి వాడిని కొంచెం ప్రిపేర్ చేస్తే కనుక వాడు ఆ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ చేస్తాడు అన్నట్లుగా ఫీడ్బ్యాక్ రాసుకోవాలి. మౌంటైన్ లెవెల్లో ఉన్న వాళ్ళ కోసం కూడా మనం దానికి తగ్గట్టుగా ఫీడ్బ్యాక్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా థర్డ్ టూల్ 3 ఏంటి అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్. సో ఇది కూడా మనకి 5 మార్క్స్ ఉంది. సో భాషాభివృద్ధి, పిల్లల్లో భాషా సామర్థ్యాలు ఎట్లా ఉన్నాయి మనం టెస్ట్ చేసేదే టూల్ 3. సో ఈ సామర్థ్యంలో వర్ణమాలలో అన్ని అక్షరాలను పిల్లలతో గుర్తించడం జరుగుతుంది. సో ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు కూడా ఇదే తరహా, కూడా ఇదే తరహాలో టూల్ 1, టూల్ 2, టూల్ 3ని మనం ఎగ్జిబిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో పిల్లవాడిని వర్ణమాలలో అన్ని అక్షరాలను గుర్తించడానికి వాడిని ప్రిపేర్ చేయాలి. అభ్యసన ఫలితం ఏమవుతుంది అంటే, వర్ణమాలలో వాడు అన్ని అక్షరాలను గుర్తించగలుగుతున్నాడో లేదో వాడి ఫలితాల ఆధారంగా మనం వాడికి ఇచ్చే మార్కులు అనేవి డిసైడ్ అవుతాయి. కాబట్టి చూడండి, దానికి సంబంధించి కృత్యం. సో మనం ఏం చేయాలి యాక్టివిటీ అంటే, కావాల్సిన సామగ్రి ఏదైనా ఒక కాగితం మీద కానీ, లేకపోతే ఏమైనా కొన్ని అట్టముక్కల మీద కానీ మనము ఒక 5 అక్షరాలను రాసి వాటితో ఐడెంటిఫై చేసేటట్లు ఒక చిన్న యాక్టివిటీని మనం ప్లేస్ చేయాలన్నమాట. సో క్వశ్చన్ ఏంటి, మనం పిల్లవాడిని అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, ఈ అక్షరాలు ఏంటో గుర్తించగలవా, సో ఇందులో నీకు కనిపిస్తున్న అక్షరాలు ఏంటి, వాటిని ఐడెంటిఫై చేయని చెప్పేసి అని మనం వాడికి ఒక టాస్క్ యాక్టివిటీని ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో విద్యార్థికి అక్షరాలను చూపించి వాటిని గుర్తించమని అడగాలి. విద్యార్థి అక్షరాలు చూస్తూ ఏం చేస్తాడో మనం దాని ఆధారంగా ఆ విద్యార్థి స్థాయిని మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఆ విద్యార్థి చూపించిన 5 అక్షరాల్లో దేన్ని గుర్తించలేకపోయినా, లేకపోతే 1 లేదా 2 అక్షరాలను మాత్రమే గుర్తించగలిగిన ఆ విద్యార్థి వాగు స్థాయిలో ఉన్నాడని గుర్తించి ఒక మార్క్ ఇస్తాం. లేదు విద్యార్థి 3 నుంచి 4 అక్షరాల వరకు సునాయాసంగా గుర్తించగలిగాడు అనుకుంటే కనుక ఆ విద్యార్థి పర్వత స్థాయిలో ఉన్నాడని మనం గుర్తిస్తాం. 3 మార్కులు దానికి మనం అలాట్ చేయాల్సి ఉంటుంది. లేదు విద్యార్థి ఆకాశ స్థాయిలో ఉన్నాడంటే కనుక మొత్తం 5 అక్షరాలను వాడు గుర్తించగలిగినప్పుడు వాడికి 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. వాడు పొందిన మార్కుల్ని
యాజ్ ఇట్ ఈస్గా మనం ముందు టూల్ 1 టూల్ 2లో చేసినట్లుగానే పొందిన మార్కుల దగ్గర మనం దాన్ని నమోదు చేసి ప్రతిస్పందన వాటి గురించి మనం రాయాల్సి ఉంటుంది అనమాట. ఫీడ్బ్యాక్ అందులోని రాయాల్సి ఉంటుంది. ఇలా 4వ టూల్ ఏంటి అంటే టూల్ 4 ఏంటి అంటే రిటర్న్ టెస్ట్, రాత పరీక్ష. ఇది 35 మార్కులకు ఉంటుంది. సో టూల్ 1 టూల్ 2 టూల్ 3 కలిపి 15 మార్కులు, రిటర్న్ టెస్ట్ టూల్ 4 35 మార్కులు. ఓవరాల్ 50 మార్క్స్కి మనము ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసి వాడికి వచ్చిన మార్కులు నమోదు చేయాల్సి ఉంటుంది. సో మనకి క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన విధంగా విభాగం ఏలో సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో 10 క్వశ్చన్స్కి వాళ్ళు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ రూపంలో వాళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే విభాగం 2లో 5 3 15 మార్కులు ఉంటుంది. అదేవిధంగా 20 15 35 మార్కులు అలాగా 2 విభాగాల్లో పూర్తవుతుంది. తదుపరి ఆఖరిగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇందులో ఓఎంఆర్ షీట్స్ కూడా ఇందులోనే మనకి ప్లేస్ చేసేవడం జరిగింది. ఈ ఓఎంఆర్ షీట్స్ని మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే సో స్టార్టింగ్లో బుక్లెట్ స్టార్టింగ్లో మనం విద్యార్థి యొక్క అపార్ ఐడి కానీ లేకపోతే పెన్ ఐడిని కానీ మనం ఎంటర్ చేస్తున్నట్లుగా సో ఎలాగ మనం ఎంటర్ చేసి దానికి సంబంధించిన వరుసలో ఇక్కడ ఫస్ట్ 0 ఉంది కాబట్టి ఈ నిలువుగా ఉన్న లైన్లో 0ని మనం బబుల్ చేయాల్సి ఉంటుంది. రెండవ బాక్స్లో నెంబర్ 2 ఉంది కాబట్టి ఇలా నిలువుగా ఉన్న దానిలో మనము రెండో లైన్లో 2నే బబుల్ చేయాల్సి ఉంటుంది. అలాగా ఏ పెట్టికి తిన్నంగా ఏ బాక్స్కి తిన్నంగా ఉన్న లైన్లో ఆ బాక్స్కి సంబంధించిన నెంబర్ని బబుల్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఎగ్జామ్ కోడ్ ఉంది. ఎగ్జామ్ కోడ్ కూడా మనం ఎంటర్ చేసి దానికి సంబంధించిన బబ్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో తదుపరి వాళ్ళు ఆన్సర్ చేసిన ఆన్సర్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్కి ఏ ఇచ్చారా, బి ఇచ్చారా, సి ఇచ్చారా, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో చూసుకొని ఆ బుక్లెట్ల ఆధారంగా మనము ఇక్కడ పిల్లవాడిని బబ్లింగ్ చేయమని మనం ప్రోత్సహించాలి. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ కూడా వాడు ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, ఇలా వాడు ఆప్షన్ ప్రకారం 1 నుంచి 10 క్వశ్చన్స్ వరకు ఈ ఆన్సర్ని బుక్లెట్లో చూసి బబ్లింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ పార్ట్ డి ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్ 4కి సంబంధించిన పార్ట్ బిలోని వాడికి చూడండి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ క్వశ్చన్ పార్ట్ బిలో క్వశ్చన్ 3 మార్కులకు ఉంది కాబట్టి వాడికి అసలు ఏమీ రాకపోతే 0 మార్క్స్ అని, 1 మార్క్ అలర్ట్ చేస్తే వాడికి 1 మార్క్ అని, లేకపోతే 3 మార్క్స్ అలర్ట్ చేస్తే 3 మార్క్స్ అని మనము వాడికి వచ్చిన ఆ మార్క్స్ని మనం ఇక్కడ బబ్లింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది టీచర్స్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా బుక్లెట్ని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఈ విధంగా మనం జాగ్రత్తగా రికార్డ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తదుపరి ఈ పేజ్ తర్వాత మళ్ళీ నార్మల్గా ఫార్మేటివ్ 2కి సంబంధించిన మరలా పేజెస్ స్టార్ట్ అవుతాయి. సో ఆ విధంగానే ఇది కంటిన్యూ అవుతుందన్నమాట. సో ఇప్పుడు 5th క్లాస్ 3rd 4th 5thకి సంబంధించి ఎలా ఉంటాయి అనేది నేను కొంచెం వేగంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి ఇది 5th క్లాస్కి సంబంధించి బుక్లెట్ ఈ విధంగా ఉంటుంది. స్టూడెంట్ నేమ్ రాస్తాము, రోల్ నెంబర్ రాస్తాము, క్లాస్ రాస్తాము, సెక్షన్ రాస్తాము, స్కూల్ నేమ్ రాస్తాము, అపర్ ఐడి కానీ పెన్ ఐడి కానీ దీంట్లో ఎంటర్ చేస్తాం. అదేవిధంగా చూడండి సో ఇందాక మనము ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ బుక్లెట్లో చూసిన విధంగా వీళ్ళకి కూడా టూల్ 1 టూల్ 2 టూల్ 3 టూల్ 4 అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ వాళ్ళకి ఉన్న టూల్స్ వేరు, వీళ్ళకి ఉన్న టూల్స్ వేరు. దీన్ని మనం వ్యత్యాసం కొంచెం గమనించుకోవాలి. సో వీళ్ళకి ఉన్న టూల్ 1 ఏంటి అంటే స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్. సో పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్కి సంబంధించి 5 మార్క్స్ ఉంటుంది. సో ఈ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్ అనేది మనం ఎంటర్ చేయడానికి వీళ్ళ బుక్లెట్లో పేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవడానికి ముందే స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి ఒక షీట్ ఒక పేజ్ అంతా కూడా ఖాళీగా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో దీంట్లో మనం నమోదు చేయాల్సిన విషయాలు ఏముంటాయి అంటే సో పిల్లవాడు క్లాస్లో స్టూడెంట్ క్లాస్లో వాడి పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది, వాడి ప్రతిస్పందన రిఫ్లెక్షన్ అనేది ఎలా ఉంటుంది, మనం చెప్తున్న పాఠాలకు కానీ మనం చెప్తున్న విషయాలకు కానీ వాడు ఎలా స్పందిస్తున్నాడు, ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాడు, ఎంత వేగంగా వాటిని అర్థం చేసుకొని తిరిగి మనకి సమాధానం చెప్పగలుగుతున్నాడు, ఎంత కాన్ఫిడెంట్గా వాడు మాట్లాడగలుగుతున్నాడు అనే విషయాలన్నింటినీ కూడా పిల్లవాడిని మనం తరగతి గదిలోనే బాగా అబ్జర్వ్ చేసి వాడికి సంబంధించి వాడు ఏ మేరకు ఏ స్థాయిలో ఉన్నాడు అనేది మనమే అర్థం చేసుకొని దాని ప్రకారంగా వాడికి మార్క్స్ అలాట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం అబ్జర్వ్ చేసిన ప్రతి విషయాన్ని కూడా మనకి ఇచ్చిన ఇందులో మనము నమోదు చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్కి సంబంధించి మనం వాడి గురించి ఏం అబ్జర్వ్ చేసాము, దేనివల్ల వానికి 2 మార్కులు ఇచ్చావు, దేనివల్ల వానికి 3 మార్కులు ఇచ్చావు, ఒకవేళ 5 మార్కులు ఇస్తే ఏమి అబ్జర్వ్ చేసి వేటిని గమనించి వాడికి 5 మార్కులు ఇచ్చావు అనే అంశాన్ని మనం ఈ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్లో నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా టూల్ 2కి సంబంధించిన విషయం ఏంటంటే టూల్ 2 రిటర్న్ వర్క్. సో మనం తరగతి గదిలో పిల్లవాని యొక్క రాత సామర్థ్యాలను మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎట్లా అంటే పిల్లవాని హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుంది, వాడికి ఇచ్చిన హోంవర్క్ కానీ క్లాస్ వర్క్ కానీ వాడు ఖచ్చితంగా ఆన్ టైం వాడు కంప్లీట్ చేయగలుగుతున్నాడా, రాసే వాటి పట్ల వాడు ఆసక్తి కలిగి ఉంటున్నాడా, దస్తూరి అందంగా ఉంటుందా, పదానికి మధ్య గ్యాప్ ఉంటుందా, అక్షర దోషం లేకుండా ప్రతిదీ రాయగలుగుతున్నాడా, ఇచ్చిన వరకు ఇచ్చినట్లుగా చేసుకొని స్కూల్కి రాగలుగుతున్నాడా, పెండింగ్ ఉంచుకుంటే నోట్స్ అన్ని కంప్లీట్ చేయగలుగుతున్నాడా, ఈ విషయాలన్నింటినీ కూడా మనము ఓవరాల్గా విద్యార్థిని అబ్జర్వ్ చేస్తూ వాడి రిటర్న్ వర్క్కి సంబంధించిన మార్క్స్ని 5 మార్కులకి వాడి యొక్క దస్తూరికి, వాడి యొక్క అక్షర దోషాలు లేకుండా రాసే విషయానికి, వాడి ఆసక్తికి, ఆన్ టైం వాడు కంప్లీట్ చేస్తున్న విషయాలన్నింటినీ కూడా మనము దృష్టిలో పెట్టుకొని 5 మార్క్స్ దానికి అలాట్ చేయాల్సి ఉంటుంది. ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎన్ని మార్కులు ఇచ్చామనే దాని గురించి నమోదు చేయడానికి కూడా ఇక్కడ
మనకి ప్లేస్ అవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ రిటర్న్ వర్క్, నోట్బుక్స్ ఆర్ హోంవర్క్ ఎక్సెట్రా టు బి ఫిల్డ్ బై ద టీచర్. సో ఈ ఖాళీలను మనమే పూరించాలి. పిల్లవాడితో ఇక్కడ ఏమీ రాయించాల్సిన అవసరం లేదు. ఈ ప్లేస్ అంతా కూడా మనమే పూరించి ఈ ఏ అంశాలను మనం దృష్టిలో పెట్టుకుని వాడికి 5 మార్కులు ఇచ్చాం, ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుని వాడికి 3 మార్కులు ఇచ్చాం, ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుని వాడికి 1 మార్క్ ఇచ్చాం అనే విషయాన్ని ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుందన్నమాట. తదుపరి వాళ్ళు ఈ రిటర్న్ వర్క్లో ఎదురవుతున్న అబ్స్టాకిల్స్ అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేయాల్సి ఉంటుంది అనే ప్లానింగ్ని కూడా ఇందులో మెన్షన్ చేసుకుంటే అది కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. అదేవిధంగా టూల్ 3కి సంబంధించిన విషయాన్ని నేను మీకు చూపిస్తున్నాను. సో టూల్ 3 ఏంటి అంటే ప్రాజెక్ట్ వర్క్. చూడండి మనకి టూల్ 3 ప్రాజెక్ట్ వర్క్. సో ఇది పిల్లలు చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రాజెక్ట్ వర్క్ అనేది పిల్లలు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ వర్క్ని మనము ఏ రూపాల్లో ఇవ్వాల్సి ఉంటుంది అనే దాని గురించి మీకు చిన్న వివరణ ఇస్తాను. మనకి ఫార్మేటివ్ 1, ఫార్మేటివ్ 2, ఫార్మేటివ్ 3, ఫార్మేటివ్ 4 ఇలా 4 ప్రాజెక్ట్ వర్క్లు ఉంటాయి. సో మొదటి ప్రాజెక్ట్ వర్క్ అంటే FA1కి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ క్లాస్ రూమ్ బేస్డ్ వర్క్ అయి ఉండాలి. అలాగే FA2కి సంబంధించి వాడు బయట ఏదైనా ఒక డేటా సేకరణ, ఒక సమాచారాన్ని సేకరించే అంశాలపైన ఆధారపడి ఫార్మేటివ్ 2కి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ అనేది బయట విషయాలకు సంబంధించిన విధంగా మనం డిజైన్ చేసుకోవాలి. మరలా మూడవది FA3కి సంబంధించి ప్రాజెక్ట్ మరలా క్లాస్ రూమ్ బేస్డ్ అయి ఉండాలి. అలా 4వ దానికి మరలా వాడు బయట సమాచారాన్ని సేకరించే విధంగా ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. సో ఈ ప్రాజెక్ట్ వర్క్కి 5 మార్క్స్ ఎలా అలాట్ చేస్తాము అనే విషయాన్ని గురించి ఒక చిన్న వివరణ ఇస్తాను వినండి. సో ప్రాజెక్ట్ వర్క్ అనేది కేవలం వాడు రాసుకొని తీసుకొచ్చినట్లుగా ఉండకూడదు. అంటే కాపీ అండ్ పేస్ట్గా, కట్ అండ్ పేస్ట్గా ఎట్లా ఉండకూడదు. వాడు తీసుకొచ్చిన వర్క్ వాడు మనం అప్పచెప్పిన ప్రాజెక్ట్ వర్క్లో వాడు కంప్లీట్గా ఇన్వాల్వ్ అయినట్లుగా వాడిని మనం ఇన్వాల్వ్ చేయాలి. ఆ ఇన్వాల్వ్మెంట్ను మనం అబ్జర్వ్ చేయాలి. ఏదైతే ప్రాజెక్ట్ వర్క్ని మనం అలాట్ చేసామో ఆ ప్రాజెక్ట్ వర్క్ పిల్లవాడు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ వర్క్ని చేసినందుకు 3 మార్క్స్. అదేవిధంగా ఎంత ఎఫెక్టివ్గా దాన్ని రాసుకొని వచ్చాడో, ఎంత అందంగా దాన్ని ప్రజెంట్ చేశాడో దాన్ని కన్సిడర్ చేస్తూ 2 మార్క్స్. ఇట్లా 2 కోణాల్లో 2 విషయాల్లో మనం ఈ 5 మార్కులని కేటాయించాల్సి ఉంటుందన్నమాట. సో ప్రాజెక్ట్ వర్క్ విషయంలో మరి టీచర్స్, తరగతి గది ఉపాధ్యాయులందరూ కూడా మరి కొంచెం దృష్టి ఉంచి ఈ FA1కి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ అనేది క్లాస్ రూమ్ బేస్డ్గా ఉండేటట్లుగా మీ ప్రాజెక్ట్ని ప్లాన్ చేసుకొని వాళ్ళు ఎంత మేరకు ఈ ప్రాజెక్ట్ని ఇన్వాల్వ్ అయ్యి ఎక్స్పీరియన్స్ చేశాడు, ఎంత మేరకు దాన్ని ఎంజాయ్ చేశాడు అనే దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ దాని ప్రజెంటేషన్ దృష్టిలో పెట్టుకుని పిల్లవాడు రాసిన అందమైన దస్తూరికి రాసిన ప్రజెంటేషన్కి ఒక 2 మార్క్స్, వాడు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని వివరించే విషయానికి 3 మార్క్స్ని మీరు కన్సిడర్ చేస్తూ ఆ ప్రాజెక్ట్ వర్క్ అంతా ఇక్కడ కనిపించేటట్లుగా ఆ ప్రాజెక్ట్ వర్క్ని మీరు ఉంచినట్లయితే, సో మీరు ప్రాజెక్ట్ వర్క్ చేసినట్లుగా వాళ్ళు దానిలో ఇన్వాల్వ్ అయ్యి బాగా వర్క్ చేసినట్లుగా ఈ రికార్డ్ని చెక్ చేసిన వాళ్ళకి ఫర్దర్ అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో దీనికి సంబంధించిన 5 మార్క్స్ మనము 5 మార్క్స్కి వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఇవ్వాలనుకుంటున్నామో అన్ని మార్క్స్ ఇస్తాము. వాటిని తీసుకొచ్చి మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఇలా టూల్ 1కి సంబంధించి FA1లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, టూల్ 2కి సంబంధించి ఎన్ని మార్క్స్ ఇచ్చాము, టూల్ 3కి సంబంధించి ఎన్ని మార్క్స్ ఇచ్చాము మనం చూసి తదుపరి ఏం చేస్తాం, టూల్ 4 రిటర్న్ టెస్ట్. వాళ్ళు ఇదివరకు ఎగ్జామ్ రాసున్నారు కాబట్టి రిటర్న్ టెస్ట్లో వాళ్ళు ఎన్ని మార్క్స్ సంపాదించుకున్నారు అనే దాని ఆధారంగా దాన్ని వాల్యుయేషన్ చేస్తాం. కాబట్టి 35 మార్కులకి వాళ్ళు ఎన్ని మార్కులు వచ్చాయో ఆ మార్కులను మనము ఈ ఇండెక్స్లో మనం ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఓవరాల్ టోటల్ 50 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఏ గ్రేడ్కి సంబంధించిందో మనం క్యాలిక్యులేట్ చేసి వేస్తాం. ఈ విధంగా FA1, FA2, FA3, FA4కి పై పట్టికలోను, అదేవిధంగా సమ్మేటివ్ 1, సమ్మేటివ్కి సంబంధించి కింద పట్టికలోను, యాన్యువల్ రిజల్ట్కి సంబంధించి కింద పట్టికలోను మనం వేయడానికి మనకి ఇదివరకే పర్ఫార్మెన్స్ అన్ని కూడా దీనికి అటాచ్ చేసి ఇవ్వడం జరిగింది. సో గ్రేడింగ్ స్కీమ్ కూడా ఇక్కడ మనకి చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. వేరే చోట ఎక్కడ వెతకాల్సిన అవసరం లేకుండా గ్రేడింగ్ కూడా ఇక్కడ చూసి మనం స్పష్టంగా వేయొచ్చు అనమాట. సో ఈ విధంగా క్లాస్ 1, క్లాస్ 2కి ఓ విధమైన టూల్స్తో మరి ఒక బుక్లెట్, అదేవిధంగా క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5కి టూల్ 1, టూల్ 2, టూల్ 3 అనేవి. సో ఈ విధంగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్లుగా పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్, రిటర్న్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్, ఇలా రిటర్న్ టెస్ట్, ఇలా 4 అంశాలుగా వీళ్ళు ఇవ్వడం జరిగింది. 1, 2లో మనం పిల్లలకి అబ్జర్వ్ చేసి మనం మార్కులు వేయాల్సి ఉంటుంది. కానీ 3rd, 4th, 5th పిల్లలకి మాత్రం వాళ్ళని ప్రాజెక్ట్ వర్క్స్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ క్లాస్ వర్క్, హోంవర్క్ వాటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేస్తూ వాళ్ళ రిఫ్లెక్షన్స్ అండ్ పార్టిసిపేషన్ మనం కన్సిడర్ చేస్తూ వాళ్ళకి మార్క్స్ అలాట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి క్లాసులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటి ద్వారానే మనం మార్కులకి మంచిగా అలాట్ చేయడానికి అవకాశం కుదురుతుంది. సో జాగ్రత్తగా కంగారు పడకుండా ఈ వీడియోలో ఉన్న సమాచారాన్ని అంతటిని కూడా మీరు ఉపయోగించుకొని మంచిగా ఈ బుక్లెట్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసుకొని సో నెక్స్ట్ ఫార్మేటివ్ 2కి మీ అంతటి మీరే ఓన్గా చేసుకోగలిగినట్లుగా మరి సమాచారాన్ని అంతటిని కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇంకా తెలియాలనుకుంటే, ఇంకా కావాలనుకుంటే కనుక ఇలాంటి అంశాలన్నింటిపైన తరచూ వీడియోలు చేస్తూనే ఉంటాను. మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.